మనం నిన్న ఎంట్రోపీ గురించి చెప్పుకున్నాం కదా. సో ఎంట్రోపీ యొక్క ఫార్ములా ఏంటి? ΔS = Q reversible by T. ΔS = Q reversible by T. So ΔS of universe nothing but ΔS of total అని కూడా అనొచ్చు, which is equal to ΔS of system plus ΔS of surrounding కదా. And isothermal reversible process, isothermal reversible process లో మనం ΔS total ఏమని నేర్చుకున్నాం? సో ΔS total is equal to ΔS of system plus ΔS of surrounding, which is always equal to 0. ఈ 0 ఎప్పుడు వస్తుంది? ΔS of system and ΔS of surrounding సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్ ఉంటుంది కాబట్టి మనకి ΔS of total ఈక్వల్ టు 0 వస్తుంది. అలానే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అప్పుడు ΔS of total ఏముంటుంది? ఇది ఆల్వేస్ ఈక్వల్ టు 0. అంటే ఒక ప్రాసెస్ స్పాంటేనియస్గా అక్కర్ అవ్వాలి అన్నా, న్యాచురల్గా అక్కర్ అవ్వాలి అన్నా ΔS of universe లేదా టోటల్ ఎప్పుడు మనకి పాజిటివ్ వాల్యూనే ఇవ్వాలి. సో ఇది మనం నేర్చుకున్నాం. అండ్ దీని అప్లికేషన్ అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి, ఐసోథర్మల్, ఐసోబేరిక్, ఐసోకోరిక్ వంటి ప్రాసెస్లో మనకి ఎలాంటి ఫార్ములా వస్తుంది అది డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ సేమ్ పైన ఉన్న ఫార్ములానే తీసుకుందాం. ఫర్ ఏ స్మాల్ చేంజ్ మనం ఇలా కూడా రాయొచ్చు, ds = dq/t. కానీ ఫస్ట్ లా ప్రకారం మనం ఏమని నేర్చుకున్నాం? థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ΔU = Q + W, అంటే du = dq + dw అని రాయొచ్చు ఫర్ ఏ స్మాల్ చేంజ్. సో అప్పుడు dq ఏమవుతుంది? du - dw. సో ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే du - dw/t అని రాస్తాం. అంటే ఏంటి? du/t - dw/t అని రాస్తాం. కానీ హీట్ కెపాసిటీలో మనం ΔU వాల్యూ ఫార్ములా ఏమని నేర్చుకున్నాం? ΔU = NCV∆T. మరి du ఏమవుతుంది? du = NCV/dt అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే NCV/dt/T ప్లస్ W ఫార్ములా ఏమని నేర్చుకున్నాం? -PdV. సో ఇది మైనస్ ఆఫ్ మళ్ళీ -PdV/T. సో అప్పుడు ఏమవుతుంది? NCV/dt/T ప్లస్ PdV/T. కానీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం PV = nRT కదా, అంటే P = nRT/V. సో ఇప్పుడు P ప్లేస్లో మనం nRT/V సబ్స్టిట్యూట్ చేస్తాం. సో NCV/dt/T ప్లస్ nRT/V. ఇక్కడ వేసాను V ఇంటూ dV పైన ఉంది కదా అండ్ కింద T. సో దట్ ఈ T గెట్స్ క్యాన్సల్డ్. సో మనకి మిగిలేదేంటి? NCV/dt/T ప్లస్ nRdV/V. సో ఇదేంటి? ఫర్ ఎ వెరీ లిటిల్ చేంజ్, స్మాల్ చేంజ్. ఇప్పుడు వీటిని ఇంటిగ్రేషన్ చేస్తే మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? ΔS = NCV ln T2/T1 ప్లస్ nR ln V2/V1. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి వాల్యూమ్ చేంజ్ అండ్ టెంపరేచర్ చేంజ్ ఉన్నప్పుడు. అలానే ప్రెషర్ చేంజ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ వాల్యూమ్ ఉంది కాబట్టి మనం CV యూజ్ చేసాం, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అదే ప్రెషర్ ఉన్నప్పుడు ఫార్ములాలో ΔS = NCP అని యూజ్ చేయాలి, ప్రెషర్ యూజ్ చేస్తున్నాం. సో NCP ln T2/T1 ప్లస్ nR ln ఇది V2/V1. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కదా, కాబట్టి P1/P2 వేసుకోవాలి. సో ఇది ప్రెషర్ అండ్ టెంపరేచర్ యూజ్ చేస్తున్నప్పుడు. సో ఈ ఈక్వేషన్స్ని మనం వేరియస్ ప్రాసెస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాసెస్
ఐసోథర్మల్ ప్రాసెస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ అంటే ఏంటి? డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0, మీనింగ్ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎప్పుడు వస్తుంది? T2 ఈజ్ ఈక్వల్ టు T1. అంటే T1 T2 సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఐసోథర్మల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 అవుతుంది. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఇట్ ఈస్ 0 ప్లస్ NR ln P1 బై P2 లేదా 0 ప్లస్ NR ln V2 బై V1. అంటే డిపెండింగ్ ఆన్ క్వశ్చన్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, కానీ ఏది యూస్ చేయాలి? క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ని బట్టి, ప్రెషర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, దాన్ని బట్టి మనం యూస్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ వన్, ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏది కాన్స్టాంట్? డెల్టా V కాన్స్టాంట్. అంటే V2 ఈజ్ ఈక్వల్ టు V1. అంటే వాల్యూమ్లో చేంజ్ లేదు. అప్పుడు ఏది 0 అవుతుంది? ఈ రైట్ సైడ్ టర్మ్ 0 అవుతుంది. V2 ఇంకా V1 సేమ్ కదా. సో ln V2 బై V1 ఎంత? 0. 0 ప్లస్ సంథింగ్. సో మనకి ఇదే మిగులుతుంది. సో డెల్టా S ఈజ్ ఈక్వల్ టు NCV ln T2 బై T1. ఇది ఫార్ములా దేనికి? ఐసోకోరిక్ ప్రాసెస్కి. అలానే ఐసోబేరిక్ ప్రాసెస్కి ఫార్ములా ఏముంటుంది? ఐసోబేరిక్లో ఏది కాన్స్టాంట్? ప్రెషర్ కాన్స్టాంట్. సో థర్డ్ వన్ ఐసోబేరిక్. ఐసోబేరిక్లో ఏది కాన్స్టాంట్? డెల్టా P ఈజ్ ఈక్వల్ టు 0. అంటే P1 ఈజ్ ఈక్వల్ టు P2. సో అప్పుడు ఏ ఫార్ములా? ఈ ఫార్ములాలో ఏది 0 అవుతుంది? రైట్ సైడ్ టర్మ్. అంటే P1 బై P2 అనేది ln P1 బై P2 వాల్యూ 0 అవుతుంది. సో డెల్టా S ఈజ్ ఈక్వల్ టు NCP ln T2 బై T1. సో ఇది ఐసోబేరిక్ ప్రాసెస్కి యూస్ చేస్తాం. ఫోర్త్, అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏది 0 అవుతుంది? హీట్ ఈజ్ కాన్స్టాంట్. చేంజ్ ఇన్ హీట్ ఈజ్ కాన్స్టాంట్. Q ఈజ్ ఈక్వల్ టు 0. అంటే dQ ఈక్వల్ టు కూడా 0నే కదా. dQ ఈక్వల్ టు 0 అయితే మనకున్న యాక్చువల్ ఎంట్రోపీ ఫార్ములా ఏంటి? dQ బై T. dQనే 0 ఉన్నప్పుడు మరి డెల్టా S కూడా 0 అవుతుంది కదా. కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్ని మనం ఐసెంట్రోపిక్ అని కూడా అనొచ్చు. ఐసెంట్రోపిక్. ఐసో అంటే కాన్స్టెంట్ కదా, ఇక్కడ ఎంట్రోపిక్ కాన్స్టెంట్ కాబట్టి ఐసెంట్రోపిక్ అని కూడా పిలవచ్చు. ఐసోఎంట్రోపిక్. అడియాబాటిక్ 0 కాబట్టి డెల్టా S వాల్యూ కూడా అడియాబాటిక్ ప్రాసెస్లో 0 అవుతుంది. సో ఈ 4 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు అది కాన్స్టెంట్ టెంపరేచరా, లేదా కాన్స్టెంట్ వాల్యూమా, లేదా కాన్స్టెంట్ ప్రెషరా, లేదా అడియాబాటిక్ ప్రాసెసా, లేదా రెండూ చేంజ్ అవుతున్నప్పుడు పైన ఉన్న ఈ ఫార్ములా కానీ లేదా ఈ ఫార్ములా కానీ మనం యూస్ చేసుకోవాలి. ఒక ప్రాబ్లం చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ డెల్టా S when 2 moles of SO2 undergo a change of state from 27 degrees Celsius and 1 atmosphere pressure to 327 degrees Celsius and 20 atmosphere pressure. And దాని యొక్క వాల్యూ Cp is equal to 6 calories per degree per mole. ఇది క్వశ్చన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ క్వశ్చన్లో మనకి? ఈ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ 2 అని ఇచ్చారు. T1 27 degrees Celsius అంటే 300 Kelvin. T2 327 degrees Celsius అంటే 600 Kelvin. P1 1 atmosphere. P2 20 atmosphere. Cp 6 calories per degree per mole. సో ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? డెల్టా S. సో డెల్టా S ఇక్కడ టెంపరేచర్ ఇంకా ప్రెషర్ రెండూ చేంజ్ అవుతున్నాయి. సో డెల్టా S ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు? NCP ln
T2 by T1 plus NR ln P1 by P2. P1 by P2. So ln is equal to 2.3 log kada. So 2.303 N enta 2, Cp enta 6 into log T2 600 by 300 అంటే log 2 plus 2 into R వాల్యూ దేంట్లో తీసుకోవాలి, Cp వాల్యూ దేంట్లో ఇచ్చారు, క్యాలరీస్లో, కాబట్టి R కూడా క్యాలరీస్లోనే తీసుకోవాలి, జౌల్స్లో ఎర్గ్స్లో మాత్రం తీసుకోకూడదు. ఆ యూనిట్స్ ఆ ఫార్ములాలో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ మాత్రమే Rతో మ్యాచ్ అవ్వాలి. సో R is equal to 2, 1.98 క్యాలరీస్ అరౌండ్ 2 తీసుకుందాం. 2 into 2.303 log P1 ఎంత 1, P2 20 అంటే ఇదేమవుతుంది log 0.05 అవుతుంది. ఇది log 2. log 2 వాల్యూ ఎంత 0.03 అండ్ ఇది 0.3010. ఇది 1 కంటే తక్కువ ఉంది కదా లాగ్ వాల్యూ, కాబట్టి ఇది -1.3 వస్తుంది, అది -1.3. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే మనకి వచ్చే వాల్యూ -3.68 క్యాలరీస్ పర్ డిగ్రీ, క్యాలరీస్ పర్ డిగ్రీ. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 5 moles of an ideal gas, 5 moles of an ideal gas allowed to expand isothermally. So in process is isothermally and irreversibly from 10 liters to 100 liters at 300 Kelvin. Calculate entropy. So దీంట్లో కూడా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంది, ఎందుకు, ఐసోథర్మల్ ప్రాసెస్ కదా, అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో T1 is equal to T2. సో అప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి, ΔS is equal to NR 2.303 log V2 by V1. ఎందుకు T1 by T2 0 కాబట్టి log T1 by T2 0 కాబట్టి ప్లస్ 0నే వస్తుంది. సో హియర్ N is equal to N ఎంత 5 moles. R దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్స్ మనకి ABCD ఆప్షన్స్ ఇస్తారు కదా. సో ఆప్షన్స్లో ఉన్న వాల్యూ యొక్క యూనిట్స్ని బట్టి క్యాలరీస్లో ఇవ్వచ్చు, వాళ్ళు జౌల్స్లో ఇవ్వచ్చు, లేదా ఎర్గ్స్లో కూడా ఇవ్వచ్చు. సో ఆ ఆప్షన్స్లో ఉన్న యూనిట్స్ని బట్టి మనం ఇక్కడ ఆర్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ క్యాలరీస్ అనుకుందాం. సో ఆర్ వాల్యూ క్యాలరీస్ అయితే 2 into 2.303 log V2 ఎంత, V2 is 100 liters, V1 10, అప్పుడు ఏమవుతుంది log 10 is 1. సో ఓవరాల్ ఆన్సర్ మనకి ఎంత 23 క్యాలరీస్ వస్తుంది. ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. ΔS ఇర్రివర్సిబుల్ కాబట్టి ఎప్పుడు టోటల్ మనకి పాజిటివ్ రావాల్సిందే. సో 23 క్యాలరీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 4 grams of H2 is heated in a closed container to raise its temperature from 100 Kelvin to 200 Kelvin. Find ΔS. Okay. So ikkada 4 grams of H2 is heated in a closed container to raise its temperature from 100 Kelvin to 200. So T1 ఇచ్చారు ఎంత 100 Kelvin, T2 ఎంత 200 Kelvin and 4 grams అంటే మాస్ ఇచ్చారు 4 grams. నెంబర్ ఆఫ్ మోల్స్ మనం కనుక్కోవచ్చు ఎలా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై మాలిక్యులర్ వెయిట్. 4 మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత 2. సో ఎన్ని మోల్స్ 2 moles, 4/2 ఎంత అవుతుంది
2 మోల్స్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ΔS అడుగుతున్నారు. సో ఇది ఏం ప్రాసెస్, ఐసోకోరికా ఐసోబెరికా, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది. మరి కంప్లీట్ ఈక్వేషన్ కావాలంటే మనకి V1 V2 లేదా P1 P2 కావాలి. కానీ ఇక్కడ ఒక క్లూ ఇచ్చారు. ఫస్ట్ లైన్ చూడండి, 4 grams ఆఫ్ H2 ఈజ్ హీటెడ్ ఇన్ క్లోజ్డ్ కంటైనర్. క్లోజ్ కంటైనర్లో మనం ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే లేదా కంటైనర్ అని ఇచ్చారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్ ఏమవుతుంది, కాన్స్టాంట్ అవుతుంది. అంటే V1 ఎంత ఉంటుందో V2 కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అంటే ఏం ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్. సో మనం ఇప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేయాలి, ΔS ఈజ్ ఈక్వల్ టు NCV 2.303 log T2/T1 యూజ్ చేయాలి. V1/V2 అవసరం లేదు. సో N వాల్యూ ఉంది, T1 T2 ఉంది, మరి CV ఎలా, CV కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. మనం మొలార్ హీట్ కెపాసిటీలో నేర్చుకున్నాం. మోనో అటామిక్ గ్యాసెస్కి గామా వాల్యూ ఎంత, గామా అంటే ఏంటి, CP/CV. గామా ఎంత 1.66 మోనో అటామిక్కి. డై అటామిక్కి ఎంత 1.4, ట్రై అటామిక్కి ఎంత 1.33. మరి హైడ్రోజన్ అనేది ఏం అటామిక్ గ్యాస్, డై అటామిక్ గ్యాస్. సో డై అటామిక్ గ్యాస్ కాబట్టి గామా వాల్యూ ఎంత 1.4 అంటే CP/CV వాల్యూ 1.4. అప్పుడు CV ఒక్కడే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఇంకో ఈక్వేషన్ ఉంది, CP - CV ఈజ్ ఈక్వల్ టు R. సో డివైడ్ విత్ CV బోత్ ద సైడ్. అప్పుడు ఏమవుతుంది, CP/CV గామా కదా. సో 1.4 - 1 ఈజ్ ఈక్వల్ టు R/CV. అంటే 1.4 - 1 ఎంత వస్తుంది మనకి ఇక్కడ, R/CV ఈజ్ ఈక్వల్ టు 0.4. నథింగ్ బట్ CV ఈజ్ ఈక్వల్ టు R/0.4. R/0.4 నథింగ్ బట్ 3/2 R. నథింగ్ బట్ 3/2 R. అలా అని ప్రతిసారి ఈ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసే అవసరం లేదు. సో ఎప్పటికీ మోనో అటామిక్కి డై అటామిక్కి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. CP వాల్యూ మోనో అటామిక్కి CP వాల్యూ 7/2 R, CV వాల్యూ 5/2 R. అలానే డై అటామిక్కి CP వాల్యూ 5/2 R, CV వాల్యూ 3/2 R. ఇది డై అటామిక్కి, ఇది మోనో అటామిక్కి. సో మన CP వాల్యూ ఇక్కడ 5/2 వస్తుంది. సో CP ఈజ్ ఈక్వల్ టు 5/2, CV ఈజ్ ఈక్వల్ టు 5/2. సో ΔS ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, N ఈజ్ 2 moles ఇంటూ CV 5/2 R. R అలానే పెట్టాలి, అన్లెస్ మనకి యూనిట్స్ తెలియదు కదా, కాబట్టి మనం R సబ్స్టిట్యూట్ చేయలేము. సో 2 × 5/2 R ఇంటూ 2.303 ఇంటూ log T2 ఎంత ఇచ్చారు 200. సో log 2 అని మనం డైరెక్ట్ రాయొచ్చు, 200/100. సో నథింగ్ బట్ 2 log 2 ఎంత 0.3010. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3.4545 R. 3.4545 R. R వాల్యూస్, R యూనిట్స్ని బట్టి మనం R సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఒకవేళ క్యాలరీస్ అనుకోండి, సో 3.45 × 2 అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 6.9 అవుతుంది, 6.9 క్యాలరీస్. సో డిపెండింగ్ ఆన్ R వాల్యూస్ మనం చూసుకుంటాం. సో నెక్స్ట్ the expansion process of 2 moles of argon gas proceeds so that the pressure increases in direct proportion to its volume. Find the entropy increment of gas in the process, provided its volume
increases 2 times. Volume increases 2 times. So ikkada expansion process of 2 moles of argon proceeds so that the pressure increases in direct proportion to its volume. General ga pressure increase avute volume decrease avvali, కానీ ఇక్కడ ఏంటి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? టెంపరేచర్ అంత హైగా మనం ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి. వాల్యూమ్ ఎన్ని టైమ్స్ అయితే ఇంక్రీజ్ అయిందో ప్రెషర్ కూడా అన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ బై 2 times. అంటే వాల్యూమ్ 2 times ఇంక్రీజ్ అయితే ప్రెషర్ కూడా 2 times ఇంక్రీజ్ అవుతుంది అని మీనింగ్. అప్పుడు టెంపరేచర్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి? టెంపరేచర్ 4 times ఇంక్రీజ్ అవ్వాలి. బికాస్ temperature proportional to pressure, temperature is again proportional to volume. రెండు డబుల్ టైం ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి టెంపరేచర్ మనకి 4 times ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ T1 T2 రేషియోస్ ఇచ్చారు. సో డెల్టా ఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎన్ సిపి లాన్ T2 by T1 ప్లస్ ఎన్ఆర్ లాన్ P1 by P2. సో T2 by T1 ఎన్ని టైమ్స్? 4 times. ఎన్ని మోల్స్? 2 moles. Cp మోనో అటామిక్ గ్యాస్కి Cp ఎంత? 5/2 2 into 5/2 into 2.303 into 4 times ప్లస్ n మళ్ళీ 2 into r వాల్యూ డిపెండ్స్, క్యాలరీస్లో తీసుకుందాం మళ్ళీ. సో 2.303 into P1 by P2. P1 1 అయితే P2 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి log 1/2 అవుతుంది. సో ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అప్పుడు దాని ఆన్సర్ మనకేమొస్తుంది? ఇట్ ఈస్ 45.8 joules per Kelvin. 45 joules per Kelvin ఆన్సర్. జోల్స్ కాబట్టి మనం ఇప్పుడు ఆర్ఎం తీసుకుందాం, 8.314 తీసుకోవచ్చు. క్యాలరీస్ అయితే అది అరౌండ్ 1 క్యాలరీస్ ఉంటుంది, అరౌండ్ 1 క్యాలరీస్ 1.2 క్యాలరీస్ అవుతుంది. జోల్స్ అయితే 45.8. నెక్స్ట్ టాపిక్ ఎంట్రోపీ గురించి చూసాం కదా. నెక్స్ట్ టాపిక్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ దేంతో రిప్రజెంట్ చేస్తాం? జీ, క్యాపిటల్ జీతో మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తాం. మరి ఇది ఏ లాలో ఇంట్రడ్యూస్ అయింది? ఇది కూడా సెకండ్ లాలోనే ఇంట్రడ్యూస్ అయింది, యూజింగ్ ద టర్మ్ స్పాంటేనియస్ అన్న టర్మ్కి రిలేటెడ్ ఇది. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, గిబ్స్ అనే సైంటిస్టే కనుక్కున్నారు కాబట్టి నేమ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అని ఇచ్చారు. సో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ it is a function of enthalpy and entropy. It is a function of enthalpy and entropy. అంటే ఈ ఎనర్జీని మనం దేంతో కనుక్కోవచ్చు? ఎంథాల్పీ ఇంకా ఎంట్రోపీ ప్లస్ ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం ప్రాసెస్ రన్ చేస్తున్నాం. సో ఈ 3 వాల్యూస్ తెలిస్తే మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కనుక్కోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటి? మెయిన్ ఏంటంటే మనం ఎంట్రోపీ యూజ్ చేసి స్పాంటేనియస్ అవునా కాదా అని ఎలా చెప్తాం? ఎంట్రోపీ టోటల్ అంటే యూనివర్స్ గ్రేటర్ దెన్ 0 ఉంటేనే, అంటే పాజిటివ్ వాల్యూ ఉంటేనే అది స్పాంటేనియస్ ప్రాసెస్, లేకపోతే కాదు. ఒకవేళ ఈక్వల్ టు 0 ఉంటే రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. కానీ ఎంట్రోపీ టోటల్ తెలియాలి అంటే మనకి ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ తెలిసి ఉండాలి, ప్లస్ ఎంట్రోపీ ఆఫ్ సరౌండింగ్ కూడా తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తేనే మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ ఏంటి? మన ముందు జరిగే ప్రాసెస్ కాబట్టి సిస్టంలోని చేంజెస్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. కానీ సరౌండింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సిస్టమ్ తప్ప మిగతా యూనివర్స్లో ఉన్నదంతా సరౌండింగ్. సో ఇది హార్డ్, ఇది టఫ్ క్యాలిక్యులేట్ చేయడం. సో మనకు వచ్చే వాల్యూ కూడా టఫ్ అయిపోతుంది చెప్పడానికి. ఇది ఇర్రివర్సిబులా, స్పాంటేనియసా లేదా అని చెప్పడానికి ఇది కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈ వాల్యూ ఏంటి? సిస్టంలోని చేంజెస్ని బట్టి సిస్టంలో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది లేదా అబ్జర్బ్ అవుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర అవుతుంది, ఎంట్రోపీ ఆఫ్ ది సిస్టమ్ ఎంత. సో ఈ 3 వాల్యూస్ తెలిస్తే మనం ఆ రియాక్షన్ అవుతుందా కాదా, ఫీజిబులా కాదా, అది స్పాంటేనియసా నాట్ స్పాంటేనియసా అని మనం కంక్లూడ్ చేయొచ్చు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో G = H - Ts అంటే ఏంటి?
∆G విల్ బి ఈక్వల్ టు ∆H మైనస్ T∆S అని కూడా రాస్తాం. ఇది ఎలా డిరైవ్ చేసినాం చెప్పుకుందాం ఇప్పుడు. ∆S టోటల్ ఈజ్ ఈక్వల్ టు ∆S సిస్టమ్ ప్లస్ ∆S సరౌండింగ్ కదా. ∆S సరౌండింగ్ ఏంటి? ∆H సరౌండింగ్ బై T అని రాయొచ్చు, లేదా మైనస్ ∆H సిస్టమ్ బై T అని కూడా రాస్తాం. బికాజ్ ∆S ఏంటి? Q/T కదా. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ Q ఏమవుతుంది? ∆H. సో ఎంతైతే అమౌంట్ సరౌండింగ్లో వెళ్తుందో అంతే అమౌంట్ సిస్టంలో నుంచి లాస్ అవ్వాలి. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర చేస్తున్నాం. సో T సేమ్ ఉన్నప్పుడు ఈ వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటాయి కానీ సైన్ డిఫరెంట్ ఉండేది. సో ∆H ఆఫ్ సరౌండింగ్ బై T ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∆H ఆఫ్ సిస్టమ్ బై T. సో ఇది పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. దేని ప్లేస్లో? సరౌండింగ్ ప్లేస్లో. అప్పుడు ఏమవుతుంది? ∆S టోటల్ నథింగ్ బట్ యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు ∆S ఆఫ్ సిస్టమ్ మైనస్ ∆H సిస్టమ్ బై T. సో టెంపరేచర్తో మల్టిప్లై చేస్తే బోత్ ద సైడ్స్ అప్పుడు మనకేమొస్తుంది? T∆S టోటల్ ఈజ్ ఈక్వల్ టు T∆S సిస్టమ్ మైనస్ ∆H వస్తుంది. కానీ మనం ఎంట్రోపీలో నేర్చుకున్నాం ఒక ప్రాసెస్ ఇర్రివర్సిబుల్గా అవ్వాలి అంటే స్పాంటేనియస్గా అవ్వాలి. ∆S ఆఫ్ టోటల్ ఏముండాలి? పాజిటివ్ ఉండాలి, గ్రేటర్ దాన్ 0 ఉండాలి. మరి ∆S ఆఫ్ టోటల్ 0 గ్రేటర్ దాన్ 0 ఉంటే T ఇంటూ దట్ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0నే ఉంటుంది కదా. కాబట్టి ఈ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. సో ఈ వాల్యూ పాజిటివ్ ఉంటే T∆S ఆఫ్ సిస్టమ్ సిన్స్ T∆S ఆఫ్ టోటల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 కాబట్టి T∆S ఆఫ్ సిస్టమ్ మైనస్ ∆H కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అంటే దీన్ని రివర్స్ చేసామనుకోండి, ∆H ఆఫ్ సిస్టమ్ మైనస్ T∆S రివర్స్ చేస్తున్నా మైనస్ T∆S షుడ్ బి లెస్ దాన్ 0 అవుతుంది కదా అప్పుడు. కానీ ∆H మైనస్ T∆S ఏంటి? ∆G గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో ఏం ప్రూవ్ చేస్తున్నాం అంటే ∆G వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 0 ఎప్పుడు? ఫర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఫర్ ఇర్రివర్సిబుల్ స్పాంటేనియస్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ స్పాంటేనియస్గా అక్కర్ కావాలి, ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అవ్వాలి అంటే దాని ∆G వాల్యూ ఎప్పుడు 0 కంటే తక్కువ ఉండాలి. సో ఇది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫార్ములా. ఈ ఫార్ములానే ∆G, దీన్నే గిబ్స్-హెల్మోల్ట్జ్ ఈక్వేషన్ అని కూడా అంటాం. గిబ్స్-హెల్మోల్ట్జ్ ఈక్వేషన్, దీన్నే గిబ్స్-హెల్మోల్ట్జ్ ఈక్వేషన్ అంటాం. ఈ ఈక్వేషన్ వేరియేషన్స్ చూద్దాం. అంటే టెంపరేచర్, హై టెంపరేచర్, లో టెంపరేచర్, ∆H నెగిటివ్ ఉంటే ఏంటి, ∆H పాజిటివ్ లేదా ∆S నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఆ వేరియేషన్స్ సబ్స్టిట్యూట్ చేసి ∆G గురించి క్యాలిక్యులేట్ చేద్దాం. ∆H ఫస్ట్ ఈక్వేషన్ పెట్టుకుందాం. ∆G ఈజ్ ఈక్వల్ టు ∆H మైనస్ T∆S. ఇది గిబ్స్-హెల్మోల్ట్జ్ ఈక్వేషన్. సో ∆H, ∆S, టెంపరేచర్, ∆G, ఫీజిబిలిటీ, ఆ రియాక్షన్ అవుతుందా కాదా. ∆H పాజిటివ్ ఉంది, ∆S నెగిటివ్ ఉంది. పైన సబ్స్టిట్యూట్ చేద్దాం. ∆S పాజిటివ్, ∆S నెగిటివ్. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ అప్పుడు ఇది ప్లస్ అవుతుంది అండ్ ఇది ఆల్రెడీ ప్లస్. సో ∆G వాల్యూ మనకి ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. సో మనం ఏ వాల్యూ తీసుకున్నా ఈ ప్రాసెస్లో ∆H పాజిటివ్ ఉండి ∆S నెగిటివ్ ఉంటే ∆G వాల్యూ ఎప్పుడు నెగిటివే వస్తుంది. ఏ టెంపరేచర్లోనైనా సరే, టెంపరేచర్ మనం పెంచినా పెంచకపోయినా తగ్గించినా లేదా మనకి ఆల్ టెంపరేచర్స్ దగ్గర మనకి ∆G పాజిటివ్ వస్తుంది. అంటే అది స్పాంటేనియస్ రియాక్షన్ అనొచ్చా? అది ఎప్పటికీ స్పాంటేనియస్ రియాక్షన్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాన్ స్పాంటేనియస్, నాట్ ఫీజిబుల్ అనాలి. నాన్ స్పాంటేనియస్ రియాక్షన్, ఇట్ ఈస్ నాన్ స్పాంటేనియస్. అది ఆ రియాక్షన్ ఎప్పటికీ అక్కర్ అవ్వదు. నెక్స్ట్, ఇది నెగిటివ్ ఉండి ఇది పాజిటివ్ ఉంటే, ఇప్పుడు ∆H నెగిటివ్, ∆S పాజిటివ్, అప్పుడు ఏమవుతుంది? ∆G ఇది ఆల్రెడీ నెగిటివ్.
సో మైనస్ ఆఫ్ ప్లస్ ఏమవుతుంది, మనకు వాల్యూ ఎప్పుడు నెగిటివ్ వస్తుంది. అంటే ΔG వాల్యూ ఎప్పుడు నెగిటివ్ వస్తుంది. ఆల్ టెంపరేచర్, ప్రతి టెంపరేచర్ దగ్గర మనకి వాల్యూ నెగిటివ్, అంటే స్పాంటేనియస్గా రన్ అవుతూనే ఉంటుంది. ఎంత టెంపరేచర్ ఇచ్చినా సరే ఆ రియాక్షన్ వెళ్తూనే ఉంటుంది. సో ఇది ఎప్పటికీ స్పాంటేనియస్ రియాక్షన్. నెక్స్ట్, ఇప్పుడు ఇది పాజిటివ్ ఉంది, ఇది కూడా పాజిటివ్ ఉంది. సో అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, రెండు పాజిటివ్ ఉంటే పాజిటివ్ మైనస్ ఆఫ్ పాజిటివ్ అంటే మైనస్. సో ఈ వాల్యూ ఏమవుతుంది, మనకి ప్లస్ ఇటు సైడ్ నెగిటివ్ ఉంది. సో మనకి స్పాంటేనియస్ రావాలి అంటే ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి అంటే టెంపరేచర్ ఏమవ్వాలి, హై టెంపరేచర్ అవ్వాలి. సో రెండు పాజిటివ్ ఉన్నప్పుడు టెంపరేచర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లో టెంపరేచర్, హై టెంపరేచర్, రెండు టెంపరేచర్స్కి చూద్దాం. హై టెంపరేచర్ చూద్దాం. హై టెంపరేచర్ అయితే ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, రైట్ సైడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి ΔG నెగిటివ్ వస్తుంది. అంటే మళ్ళీ రియాక్షన్ ఏమవుతుంది, స్పాంటేనియస్ అవుతుంది. అదే లో టెంపరేచర్ తీసుకుంటే, తక్కువ టెంపరేచర్ తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ΔG పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు రియాక్షన్ ఏమవుతుంది, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. నెక్స్ట్, ఇది నెగిటివ్, ఇది కూడా నెగిటివ్, రెండు నెగిటివ్ ఉంటాయి. సో ఇప్పుడు రెండు నెగిటివ్గా ఉంటే మళ్ళీ టెంపరేచర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది నెగిటివ్ ఓకే, బట్ ఇది కూడా నెగిటివ్, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది, పాజిటివ్ అయింది. అంటే టెంపరేచర్ ఎంత ఉండాలి, మనకి తక్కువ ఉండాలి. సో లో టెంపరేచర్ దగ్గర నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, హై టెంపరేచర్ దగ్గర పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లో టెంపరేచర్ నెగిటివ్ అయితే ఏమవుతుంది, అప్పుడు అది స్పాంటేనియస్ రియాక్షన్ అవుతుంది. అండ్ పాజిటివ్ అయితే ఏమవుతుంది, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అవుతుంది. మరి ఒకవేళ ΔH వాల్యూ, T∆S వాల్యూ రెండు సేమ్ ఉంటే, ఏది ఎక్కువ తక్కువ ఉండకుండా రెండు సేమ్ ఉంటే అప్పుడు ఆ రియాక్షన్, ఆ ప్రాసెస్ని ఏమంటాం, ఆ ప్రాసెస్ని రివర్సబుల్ ప్రాసెస్ అంటాం. రివర్సబుల్ ప్రాసెస్ అంటే ΔG వాల్యూ ఎప్పుడైతే 0 ఉంటుందో ఆ ప్రాసెస్ అన్నీ రివర్సబుల్ ప్రాసెస్. ఎందుకు, ΔH ఎక్కువగా లేదు, T∆S కూడా ఎక్కువ, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఎక్కువ లేదు, డిజార్డర్నెస్ కూడా ఎక్కువ లేదు. ఒక స్పాంటేనియస్ రియాక్షన్ అవ్వాలి అంటే మనకి ర్యాండమ్నెస్ ఎక్కువ ఉండాలని నిన్న చెప్పుకున్నాం. ర్యాండమ్నెస్ ఎక్కువ అంటే ఏంటి, ΔS ఎక్కువ ఉండాలి, ఎంట్రోపీ పాజిటివ్ అయి ఉండాలి. సో అంటే మనకి రైట్ సైడ్ టర్మ్ ΔG నెగిటివ్ రావాలి కదా, ΔG నెగిటివ్ వస్తే స్పాంటేనియస్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఈ రైట్ సైడ్ టర్మ్ మనకి ఎక్కువ ఉండాలి, అంటే ర్యాండమ్నెస్ ఎక్కువ ఉండాలి. ఈ లెఫ్ట్ ఇదేంటి, ఆర్డర్డ్ ఫామ్లో ఉండడం. ఆ ఆర్డర్డ్ ఫామ్ని స్లోగా ర్యాండమ్ ఫామ్కి చేంజ్ అవుతే అప్పుడు మనకి స్పాంటేనియస్ అవుతుంది రియాక్షన్. కాబట్టి ΔG నెగిటివ్ ఉంటేనే అది స్పాంటేనియస్, 0 ఉంటే స్పాంటేనియస్ కాదు, రివర్సబుల్. నా ముందరికి వెళ్ళట్లే, నా వెనక్కి వెళ్ళటం లేదు. సో ఇది వేరియేషన్ విత్ డిఫరెంట్ సైన్స్ విత్ పాజిటివ్ నెగిటివ్ ఎంథాల్పీస్ అండ్ ఎంట్రోపీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది ΔG అనేది మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 2 వేస్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి, 2 వేస్గా మనం వాటిని రిప్రజెంట్ చేయవచ్చు. 2 వేస్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ΔG0 అని రిప్రజెంట్ చేస్తాం. స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఇది నార్మల్ ΔG గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటి, ఏదైనా రియాక్షన్ ఏ టెంపరేచర్లోనైనా మనం ప్రాసెస్ చేస్తే అక్కర్ అవుతాయి. బట్ కండిషన్ ఏంటి, ఏదైనా టెంపరేచర్లో మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ ఒకవేళ ఆ సబ్స్టాన్స్ సో అక్వస్ అయితే, అంటే లిక్విడ్ స్టేట్లో కానీ అక్వస్ స్టేట్లో ఉంటే దాని కాన్సన్ట్రేషన్ 1 మోలార్ ఉండాలి. ఒకవేళ మన దగ్గర ఉన్న సబ్స్టాన్స్ అక్వస్ అయితే అది 1 మోలార్ మాత్రమే ఉండాలి. అదే మన దగ్గర ఉన్న సబ్స్టాన్స్ గ్యాస్ అయితే దాని యొక్క ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ఉండాలి. కండిషన్ ఉంటుంది. స్టాండర్డ్ అంటే మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత ఉండాలి,
1 మోలార్ కాన్సన్ట్రేషనే ఉండాలి. అండ్ టెంపరేచర్ ఎంత ఉండాలి? టెంపరేచర్ ఎంతైనా ఉండొచ్చు, ఎక్కడైనా మనము ΔG0 క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఈ రెండు మాత్రమే కండిషన్. ఎట్ ఎనీ టెంపరేచర్ వీ క్యాన్ క్యాలిక్యులేట్ ΔG0. కానీ ΔG ఏంటి? కాన్సన్ట్రేషన్ ఏదైనా ఉండొచ్చు అండ్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ కూడా ఏదైనా ఉండొచ్చు, టెంపరేచర్ కూడా ఏదైనా ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ ఇంకా ప్రెషర్ ఫిక్స్ చేస్తున్నామో, చేంజ్ కావద్దు అని ఫిక్స్ చేస్తున్నామో, అప్పుడు రియాక్షన్ మూవ్ అవ్వదు కదా, రివర్సిబుల్లో ఉంటుంది. రివర్సిబుల్లో ఉంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్తో కూడా మనం ΔG0 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ΔG0 ఈజ్ ఈక్వల్ టు -2.303 RT log K ఈక్విలిబ్రియం. K ఈక్విలిబ్రియం ఏంటి? మనం అయానిక్ ఈక్విలిబ్రియంలో చదువుకున్నాం. K ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం, కాన్సన్ట్రేషన్ ఈక్విలిబ్రియం అని చదువుకున్నాం. సో అలా మనం ఒక ఈక్వేషన్ ఏదైనా రివర్సిబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రివర్సిబుల్ ఈక్విలిబ్రియం విత్ బి ఉంది. సో K ఏంటి? K ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ B బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ΔG0 వాల్యూ కనుక్కోవచ్చు. మరి ΔG వాల్యూ ఏంటి? ΔG ఈజ్ ఈక్వల్ టు RT ln Q బై K ఈక్విలిబ్రియం అని రాయొచ్చు. K ఈక్విలిబ్రియం అంటే తెలుసు, రివర్సిబుల్ రియాక్షన్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్ అని రాస్తాం. మరి Q ఏంటి? రివర్సిబుల్ అక్కర్ కాకపోతే, ఒకవేళ రివర్సిబుల్ కాకపోతే దెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, దాన్ని రియాక్షన్ కోషంట్తో డినోట్ చేస్తాం. అంటే Q అనేది ఏంటి? ఇది కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంటే, కాకపోతే నాట్ ఎట్ ఈక్విలిబ్రియం, ఇంకా ఈక్విలిబ్రియం రీచ్ అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ΔG ఈజ్ ఈక్వల్ టు RT ln Q మైనస్ RT ln K ఈక్విలిబ్రియం. కానీ మైనస్ RT ln K ఈక్విలిబ్రియం ఏంటి? ΔG0. సో ΔG ఈజ్ ఈక్వల్ టు RT ln Q ప్లస్ ΔG0. సో మనం ఈ ఫార్ములా కూడా యూస్ చేసుకోవచ్చు టు క్యాలిక్యులేట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ ఎనీ ప్రాసెస్. సో ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఈ ఫార్ములాస్ అన్నీ మనకి useful. Next, the entropy change of a chemical reaction is 2 kilojoules per mole. 2 kilojoules per mole Kelvin. And reaction is spontaneous above 300 Kelvin. Important. Then calculate ΔH. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎంట్రోపీ ఇచ్చారు ΔS ఎంత? 2 kilojoules per mole per Kelvin. అండ్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్. ఎప్పుడు స్పాంటేనియస్? అబోవ్ 300 కెల్వినే స్పాంటేనియస్. అంటే బిలో దట్ ఏమవుతుంది? రియాక్షన్ అవ్వదు కదా. అంటే రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం ఎట్ 300. 300 అబోవ్ అయితే మూవ్ అవుతుంది, 300 బిలో అవ్వదు. అంటే ఎట్ 300 అదేమవుతుంది? రివర్సిబుల్లో ఉంది. సో at 300 Kelvin, ΔG is equal to 0 కదా. మరి ΔG 0 అయితే పైన ఉన్న మనకి తెలిసిన గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఏంటి ఫార్ములా? ΔG is equal to ΔH minus T∆S. సో ΔG 0 అయితే ΔH should be equal to T∆S and ΔH by ΔS should be equal to T. టెంపరేచర్ ఎంత ఇచ్చారు? 300 Kelvin ఇచ్చారు. సో మనకు డైరెక్ట్ ΔS కావాలి, హెచ్ కావాలి, కాబట్టి 300 ఇంటూ ΔS ఎంత? 2 kilojoules. సో ఆన్సర్ విల్ బి అరౌండ్ 600 kilojoules లేదా 6 into 10⁵ ఓన్లీ జౌల్స్. 6 into 10⁵ జౌల్స్ అని పెట్టుకోవచ్చు పర్ మోల్.
సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో టెంపరేచర్ అబౌవ్ 300 ఉంటే అది ఇర్రివర్సిబుల్ అవుతుంది. అప్పుడు మనం ΔG వాల్యూ కావాలి క్యాలిక్యులేట్ చేయడానికి. ఇప్పుడు క్లూ దొరికింది కదా, అబౌవ్ 300 అయితేనే ఇర్రివర్సిబుల్ అవుతుంది అంటే స్పాంటేనియస్ అవుతుంది అని. కాబట్టి ΔG 0 అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ΔG 0 కాబట్టి మనకి ఈ రెండు తెలిస్తే చాలు, T ఇంకా ΔS. సో ΔS ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 2 ΔS వాల్యూ ఇచ్చారు. సో ఇలా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది ΔH and ΔS of a certain reaction are 30.54 kilojoules, 152 joules per Kelvin respectively. Question ఏంటి? At which of the following temperature the reaction becomes spontaneous? Reaction becomes spontaneous. So at which of the following the reaction becomes spontaneous? అంటే ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ 110 degree Celsius, B -71 degree Celsius, and option C 71 degree Celsius, and option D 140 degree Celsius. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ΔH 30.54 kilojoules per mole, ΔS 152 joules per Kelvin. Next ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నథింగ్, ఆస్కింగ్ us to calculate at what temperature reaction becomes spontaneous. సో ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ΔG షుడ్ బి నెగిటివ్ కదా. సో ΔG నెగిటివ్ అయితే టెంపరేచర్ షుడ్ బి హై. ఎందుకు టెంపరేచర్ హై? చూడండి, ΔH it is 30.54, ΔS వాల్యూ 152, నెగిటివ్ ఉందా? ΔH ఈజ్ పాజిటివ్, ΔS ఈజ్ ఆల్సో పాజిటివ్. ఈ రెండు పాజిటివ్ ఉంటే మనం ప్రీవియస్ చెప్పుకున్న చార్ట్ ఉంది కదా, రెండు పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ΔG ఈజ్ ఈక్వల్ టు ΔH మైనస్ T ΔS. ఇది పాజిటివ్ ఉంది, ఇది కూడా పాజిటివ్ ఉంది, బట్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ వాల్యూ కావాలి అంటే టెంపరేచర్ ఎంత ఉండాలి? హై టెంపరేచర్ ఉండాలి. సో హై టెంపరేచర్ అయితేనే మనకి ఆ రియాక్షన్ పాసిబుల్. అంటే ఏంటి? T ΔS షుడ్ బి గ్రేటర్ దాన్ ΔH, అంటే T షుడ్ బి గ్రేటర్ దాన్ ΔH బై ΔS. సో T వాల్యూ కనుక్కుందాం. ΔH ఎంత ఇచ్చారు? 30.54, ΔS ఎంత ఇచ్చారు? 152. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వాల్యూస్ ఇస్తే యూనిట్స్ కూడా సేమ్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ కిలో జౌల్స్లో ఉంది, కానీ ఇక్కడ జౌల్స్లో ఉంది. సో ఏదైనా ఒకదానికి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది 30.54 ఇంటూ 10⁻³ అంటే జౌల్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను నేను రెండింటిని. సో జౌల్స్లోకి కన్వర్ట్ చేస్తే మనకు అప్పుడు వచ్చే వాల్యూ 200.9 కెల్విన్ వస్తుంది, అంటే -72.1 డిగ్రీ కెల్విన్. సో -72.1 కంటే ఎక్కువ ఏ టెంపరేచర్లో అయినా ఈ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. సో ఏ టెంపరేచర్ -72 కంటే ఎక్కువ ఉంది, -72.1 కంటే ఎక్కువ ఉంది? ఇది ఎక్కువనే, ఇది ఎక్కువనే, ఇది ఎక్కువనే, మరి ఇది కూడా ఎక్కువనే. ఎందుకు? -71 కదా, -71 ఈజ్ గ్రేటర్ దాన్ -72, కాబట్టి ఇది కూడా ఎక్కువనే. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో అన్ని టెంపరేచర్లో రియాక్షన్ విల్ బి ఫీజిబుల్ అంటే స్పాంటేనియస్గా అక్కర్ అవుతుంది. సో ఇలా కూడా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక టెఫీ గ్రాఫ్ ఇస్తాము. ఎంట్రోపీ వర్సెస్ టెంపరేచర్. సో ఈ టెఫీ గ్రాఫ్లో ఏదైనా సబ్స్టాన్స్, ఒక సబ్స్టాన్స్ని
మనం డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర డిఫరెంట్ ఫేజెస్గా మారుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ టెంపరేచర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది సాలిడ్గానే ఎగ్జిస్ట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ సడన్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అండ్ మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ అగైన్ సడన్ జంప్ ఇన్ ఎంట్రోపీ ఇది. సో ఈ స్టేట్ దగ్గర ఆ సబ్స్టెన్స్ సాలిడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఇది ఏంటి, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ లిక్విడ్. మరి పైది ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ గ్యాస్. మరి సడన్ జంప్ ఏంటి, ఈ టెంపరేచర్ ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఏ సాలిడ్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్. సో ఈ ప్రాసెస్నే సాలిడ్ లిక్విడ్గా చేంజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఫ్యూజన్ అని అంటాం. అంటే ఈ వాల్యూ దీన్ని ΔS ఆఫ్ ఫ్యూజన్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ టెంపరేచర్ ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ కదా, మరి ఈ టెంపరేచర్ ఏంటి, ఇది బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఏ లిక్విడ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ గ్యాస్. లిక్విడ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ గ్యాస్ అంటే ఆ యొక్క సబ్స్టాన్స్ ఈ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది, ఈ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. సో ఇది బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం, లిక్విడ్ ఈక్విలిబ్రియం విత్ గ్యాస్ని. సో దాన్ని వేపరైజేషన్ అని అంటాం, వేపరైజేషన్. కాబట్టి ఈ వాల్యూ ఈ ΔS ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ ఉంటుంది కదా, ఇది నథింగ్ బట్ ఏంటి, ΔS ఆఫ్ వేపరైజేషన్. సో ఆప్షన్ ఏ ΔS ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ లెస్ దాన్ ΔS ఆఫ్ ఫ్యూజన్. ఆప్షన్ బి ΔS ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ΔS ఆఫ్ ఫ్యూజన్. లేదా బోత్ ఆర్ ఈక్వల్, ΔS ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ΔS ఆఫ్ ఫ్యూజన్, లేదా నన్. సో ఆన్సర్ ఏముంటుంది జనరల్గా ఏదైనా సబ్స్టాన్స్కి, ఈ గ్రాఫే మనకి క్లూ ఇస్తుంది. ఫ్యూజన్లో చేంజ్ ఇన్ ఎంట్రోపీ చూడండి తక్కువ ఉంది, వెరస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ వేపరైజేషన్లో ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్గా ఆన్సర్ బి అవుతుంది, ΔS ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ΔS ఆఫ్ ఫ్యూజన్. రీజన్ ఏంటి అంటే మనం మెల్ట్ చేసేటప్పుడు సాలిడ్ నుంచి లిక్విడ్గానే మారింది. అంటే ఏంటి, మాలిక్యూల్స్ అని ఇంకా కాంటాక్ట్లోనే ఉన్నాయి, అంటే ర్యాండమ్నెస్ అక్కడ తగ్గింది. కానీ లిక్విడ్ నుంచి గ్యాస్ చేసేటప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసుకుంటుంది కదా, అండ్ వాటి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంటుంది. మనం టెంపరేచర్ పెంచినా కొద్దీ ర్యాండమ్నెస్ పెరుగుతుంది. ర్యాండమ్నెస్ పెరగడం వల్ల ఎంట్రోపీ చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కానీ వేపరైజేషన్లో ఇంక్రీజ్ అయ్యే ఎంట్రోపీ వేపరైజేషన్లో చాలా ఎక్కువ, దేంతో పోలిస్తే ఫ్యూజన్లో ఇంక్రీజ్ అయ్యేది. సో ఎప్పుడైనా ఏ సబ్స్టాన్స్కైనా వేపరైజేషన్ ఆఫ్ ఎంట్రోపీ విల్ బీ హయ్యర్ దాన్ వేపరైజేషన్ ఆఫ్ ఫ్యూజన్. ఈ గ్రాఫ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సబ్స్టాన్స్ పైన మనం ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ΔG for the conversion of 0.9 grams of water at 100 degrees Celsius and 1 atmosphere pressure to steam at 100 degrees Celsius and 0.5 atmosphere. సో ఇది క్వశ్చన్. ఈ ప్రాసెస్కి మనం ΔG క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్గా అక్కర్ అవుతుంది, 2 స్టెప్గా అక్కర్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, వాటర్ లిక్విడ్ స్టేట్లో తీసుకున్నాం, నెక్స్ట్ గ్యాస్గా మార్చాం, దెన్ ప్రెషర్ చేంజ్ చేసాం, అంటే గ్యాస్గానే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో టెంపరేచర్ ఎంత, 100 degrees Celsius, ప్రెషర్ 1 atmosphere. ఇది టెంపరేచర్ 100 degrees Celsius కానీ ప్రెషర్ చేంజ్ అవుతుంది, అంటే 0.5 atmosphere. సో ఫస్ట్ స్టెప్కి ΔG ఏంటి, 0 అవుతుంది. ఎందుకు, ΔG ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు NR ln P2/P1, లేదా ΔG ఫార్ములా NR ln
V1/V2 వేసుకోవచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ P1 P2 ప్లేస్లో NR ln P2/P1 యూస్ చేస్తే P1 P2 సేమ్ కదా. ఫస్ట్ స్టెప్లో అట్మాస్ఫియర్ చేంజ్ చేయట్లేదు, లెఫ్ట్ 1 అట్మాస్ఫియరే, దానికి కూడా 1 అట్మాస్ఫియరే. సో ΔP 0 కాబట్టి P1 = P2. సో ఫస్ట్ స్టెప్లో మనకు వచ్చే ΔG వాల్యూ 0. మరి సెకండ్ స్టెప్లో ప్రెషర్ చేంజ్ చేస్తున్నాం. సో ప్రెషర్ చేంజ్ చేస్తే ΔG = NR ln P2/P1 అంటే 2.303 ఇంటూ N ఎంత, ఎన్ని మోల్స్, వెయిట్ 0.9 ఇచ్చారు, కానీ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత, 18 అంటే 0.9/18 నథింగ్ బట్ 1/20 ఇంటూ ఆన్సర్ లెటస్ సే మనం జోల్స్లో తీసుకుందాం. సో 8.314 ఇంటూ లాగ్ P2 0.5/1. సో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0.5/1 అంటే log 1/2 -0.3 వస్తుంది. సో -107.5 జౌల్స్ వస్తుంది. సో ఓవరాల్ ప్రాసెస్కి మన ΔG వాల్యూ ఎంత, 107.5 జౌల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ CO gas plus half O2 gas gives CO2 gas at 300 Kelvin is spontaneous and exothermic. Spontaneous and exothermic. Provided information ఏంటి, if standard entropy change for the reaction is -94 joules per Kelvin mole and standard entropy అంటే ఏంటి, నథింగ్ బట్ ΔS0 అండ్ ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ΔG0 ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO2 ఇచ్చారు, ఎంత, -394.4 కిలోజౌల్స్ పర్ మోల్. అలానే ΔG0 ఫార్మేషన్ ఆఫ్ CO కూడా ఇచ్చారు, ఎంత, -137.2 కిలోజౌల్స్ పర్ మోల్. సో ఈ ఇన్ఫర్మేషన్తో మనం ప్రూవ్ చేయాలి ఏంటి, పైనున్న రియాక్షన్ స్పాంటేనియసే అండ్ అది ఎగ్జోథర్మిక్ అంటే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అని. సో ఎలా ప్రూవ్ చేయొచ్చు, యూజింగ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ΔG = ΔH - T ΔS. ΔG వాల్యూ మనకు నెగిటివ్ వచ్చిందా, సో అది స్పాంటేనియస్ అని ప్రూవ్ చేసినట్టే. ΔH వాల్యూ నెగిటివ్ వచ్చిందా అంటే అది ఎగ్జోథర్మిక్ అని ప్రూవ్ చేసినట్టే. సో పైన ఉన్న వాల్యూస్ ఫస్ట్ ΔG కనుక్కోవాలి. ఎలా, ఇట్ ఈస్ ΔG ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. ప్రోడక్ట్స్లో ఏమేమి ఉన్నాయి, CO2 వాల్యూ ఎంత, -394.4 మైనస్ రియాక్టెంట్లో ఏముంది CO, అది దాని వాల్యూ ఎంత, -372.2 అండ్ O2 వాల్యూ ఎంత, 0. O2 అనేది ఎలిమెంటల్గా ఫామ్గా ఎగ్జిస్ట్ అవుతుంది, మనం తయారు చేసింది కాదు, కాబట్టి దాని ΔG వాల్యూ 0నే వస్తుంది. సో నెక్స్ట్ ΔG వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే -257.2. సో మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చేసేసినట్టే. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ΔH కూడా ప్రూవ్ చేయాలి కదా నెగిటివ్ అని. సో సేమ్ పైన ఉన్న ఈక్వేషన్లో ఈ -257.2 = ΔH మైనస్ టెంపరేచర్ ఎంత, 300 అండ్ ΔS ఎంత, -94 జౌల్స్. కిలో జౌల్స్లో తీసుకుంటే బెటర్, ఈ 2 కిలో జౌల్స్లో ఉంది కదా, సో ఇంటూ 10⁻³ కిలో జౌల్స్లో తీసుకుంటే మనకి ఇక్కడ ΔH వాల్యూ నెగిటివ్ వస్తుంది, -229 కిలో జౌల్స్ వస్తుంది, అంటే నెగిటివ్, అంటే హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. పైన ప్రాసెస్ ఎగ్జోథర్మిక్ అండ్ స్పాంటేనియస్ అని మనం ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి ప్రూవ్ చేస్తున్నాం.